ఏమంటున్నాడు దేవుడు? ఇప్పుడు వరకు నా మాటల ప్రకారంగా బ్రతికితే దీవించబడతారని చెప్పిన దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా మాటను పక్కన పెట్టి, నేనేం చెప్పాను? దొంగతనం చేయొద్దని చెప్పి నువ్వేం చేస్తున్నావు? నా మాటను పక్కన పెట్టి దొంగతో చూసి ఏం చేస్తున్నావంట? వాడితో కలిసి దొంగతనం చేస్తున్నావు. చదవమ్మా. వ్యభిచారులతో సాంగత్యం చేయుచున్నావు, కీడు చేయవలనని నీ నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటం కల్పించుచున్నది, నువ్వు కూర్చుండి నీ సహోదరు మీద కండుములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నిన్నేమంటలేదు కదా. నువ్వు నా మాటల ప్రకారంగా బ్రతకకపోయినా, నా మాటను పక్కన పెట్టేసి బతికేసినా ప్రశాంతంగా ఉంది నా జీవితం. అంటే నేనేం చేస్తలేదు కదా, నేను మౌనంగా ఉన్నాను కాబట్టి నువ్వు అనుకుంటున్నాను కదా. నేను మౌనునే ఉంటున్నని అందుకు నేను కేవలము నీ వంట వాడు నువ్వు అనుకుంటున్నావు. అంటే నేను ఎవరికి తెలియకుండా కళ్ళు గప్పి పాపం చేసిన ఎవరు చూడలేదు. ఇంకెవరు చూడలేదు? ఆయన చూడలేదు, నువ్వు అనుకుంటున్నావు అని చెబుతూ చూడమ్మా. అయితే ఈ సంగతులను వరుసగా ఉంచి, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నిన్ను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను అంటున్నాడు. నువ్వు ఏదో చేసి చూడండి ఒకసారి. ఆదివారం నాడు మనం కూర్చుండగానే పాస్టర్ గారు కల్లారు చూసినట్టు చెప్పేస్తాడు మన జీవితం గురించి. పాస్టర్ గారు చూసారా, దేవుడు చూసారా? నీ మాటలు, నీ చూపులు, నీ తలంపులు పాస్టర్ గారికి తెలియదు. ఎవరో తెలుసు? దేవుడు ఎవరి ద్వారా మాట్లాడతాడు? నీ ఎదుట గద్దిస్తాడు. అమ్మ నీ మాట పోలేదమ్మా, నీ చూపు పోలేదమ్మా, నీ తలంపు పోలేదమ్మా, నీ ఆలోచన పోలేదమ్మా అని చెప్తున్నాడు. పాస్టర్ గారిని చూసి పాస్టర్ గారు నన్నే అంటున్నాడు, ఈ పని నేను చెప్తున్నా అనకూడదు. నీ బతుకునంతా చూసేది ఎవరు చూస్తున్నారు అక్కడ? గద్దించిన తర్వాత నువ్వేమంటావంట? ఫోన్లో నీ సొమ్మంట పిలిచి ఈ సొమ్మంట వదిలేస్తా అన్నాడు. దేవుడు మరచువారులారా, దీన్ని ఆలోచించుకొనండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేసుదును, తప్పించువాడు ఒక్కడును లేకపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడు ఆయన చీల్చివేస్తానన్నాడు? చీల్చేస్తాడా? చీల్చాడా? ఆశీర్వదిస్తాను, నా మాటల ప్రకారంగా బ్రతికితే దీవిస్తానని చెప్పాడు. ఆ మాట విషయంలో నా మాట తప్పడు. ఆయన మాటల ప్రకారంగా బ్రతకపోతే చీల్చేస్తానండి ఖచ్చితంగా. ఆ విషయంలో కూడా ఆయన మాట తప్పుతాడా? తప్పడు. జాగ్రత్త. నువ్వు నా మాటల ప్రకారంగా బ్రతికితే, నా మాటల ప్రకారంగా జీవిస్తే, నాకు లోబడితే దీవిస్తానన్నవాడికి ఎలాగైతే మాట తప్పడో, నువ్వు నా మాటను పక్కన పెట్టి ఈ లోకాన్ని ఆశించి, పాపాన్ని ఆశించి, లోక సంబంధంగా బ్రతుకుతూ నేను హెచ్చరించినా, నేను గద్దించినా, నా మాటను పక్కకు తోసేసి నా బ్రతుకు నా ఇష్టం అనుకుంటూ నీ ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే ఖచ్చితంగా నేనే నిన్ను చీల్చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. చీల్చేస్తానన్నవాడు మాట తప్పుతాడా? అహాబు, యెజబెలు ఉన్నారు. పొరుగు వారిని ఏది ఆశించద్దంటే వాళ్ళు ఏం చేశారు చెప్పాలి. నాబాతు ఆశించి ఏం చేశారు? స్వాధీనపరుచుకున్నారు. మనుషులకు తెలుసా? ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు నా మాట మీరితే ఏం చేస్తానాడు ఆయన? నేనే చీల్చేస్తానన్నాడా లేదా? ఇప్పుడు మాట అడుగుతాను, అహాబు యెజబెలుని దేవుడు చీల్చేశాడా, చీల్చేయలేదా? అర్థమవుతుందా దేవుని ఉద్దేశం? నా మాట వింటే ఆశీర్వాదాలని చెప్పాడు. ఆ విషయంలో నేను మాట తప్పడు. అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడ చూడగలిగితే ఆయన మాట వినకపోతే చీల్చేస్తానంటున్నాడు. ఆ విషయంలో కూడా మాట తప్పుతాడా? తప్పాడు ఎక్కడన్నా? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తానని చెప్పాడు. మాట తప్పాడండి? సువార్త చెప్పిన లోతు చెప్పిన ఎవరు వినలేదు. లోతు నమ్మాడు కాబట్టి రక్షించబడ్డాడు. లోతు భార్య నమ్మలేదు కాబట్టి శిక్షించబడ్డది. దేవునికి స్తోత్రం. ఈరోజు రెండు విషయాలను దేవుడు మనం ఆలోచించాలి. కేవలం మంచి విషయంలోనే దేవుడు చేస్తాడు, చెడు విషయంలో చేయడు అనుకోకూడదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, మార్పు లేనివాడు. మాట వింటే దీవిస్తాడు, మాట వినకపోతే శిక్షిస్తానంటే ఖచ్చితంగా శిక్షించి తీరతాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన అంటే నమ్మకం నీకు కలగాలంటే, ఆయన అంటే విశ్వాసం నీకు కలగాలంటే, ఆయన మాటల ప్రకారంగా బ్రతుకు చూడు. ఆయన ఎంత గొప్ప దేవుడు నీకు అర్థమవుద్ది. ఆయన అంటే భయం నీకు తెలియాలంటే, ఆయన మాటలు మీరితే భక్తుల జీవితాలు ఏమైపోయినాయి ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన చెప్పింది చేయకపోతే,
ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన చెప్పింది చేయకపోతే నీ హృదయాన్ని కఠినపరుచుకుని ఆయన మాటలు పక్కన పెట్టేసి నా బ్రతుకు నా ఇష్టం అనుకుంటూ నీ చిత్తానుసారంగా జీవిస్తే బ్రతుకులు ఏమైపోయినాయి ఒకసారి బైబిల్లో చూడు. ఒక అహాబు యెజెబెలు బతుకులు చూడు, ఏదైనా తోటలో ఆదామవ్వ బతుకులు చూడు, సొదొమ గొమొర్రా పట్టణాలు చూడు, నోవహు గారి తరంలో ఉన్న ప్రజల పరిస్థితులు చూడు. వీళ్ళందరూ ఎందుకు నాశనం అయిపోయారు? ఎవరి మాటలు పక్కన పెట్టి? అంటే మాట ఇచ్చాడని తప్పుతున్నాడా? చూడండి దేవుడు ఎంత ఖచ్చితత్వంగా ఉన్నాడో, ఎంత ఖచ్చితత్వంగా ఉన్నాడో. ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పుడు. ఆకాశం గతించిపోయినా ఈ భూమి గతించిపోయినా ఖచ్చితంగా చెప్తున్నాడు నీకు నాకు కూడా, నా మాటల ప్రకారంగా బ్రతుకు సహోదరుడా సహోదరి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎక్కడొచ్చినా నువ్వు పడిపోకుండా నువ్వు నా మాటల ప్రకారంగా బ్రతికితే దీవిస్తానన్నవాడు ఖచ్చితంగా దీవిస్తాడా దీవించడా? చెప్పాలి, దీవించుతాడా దీవించడా? మనం తప్పుతాం మాట. ఆ నమ్మకం నీలో ఉంటే గనక నువ్వు ఖచ్చితంగా ఏదేమైనా సహోదరు సహోదరు నువ్వు ఎవరైనా సరే, నీ కష్టం ఎంత వచ్చినా, నీ బాధ ఎంత వచ్చినా దేవుడు తీర్చగలడు. కానీ నా దేవుడు ఖచ్చితంగా నా బాధ తీర్చగలడని నమ్మకం నీలో ఉంటే నువ్వు కూడా ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా ఆయన మాటల ప్రకారంగా బ్రతుకుతావు. కానీ ఆయన మాటలను పక్కకి త్రోసి వెయ్యవు. ఏముంటే? నమ్మకం ఉంటే. నమ్మకం అంటే కేవలం నోటు కాదు, ఎక్కడ కనబడాలి? క్రియలలో కనబడాలి.